ఒక ముసలావిడ అర్ధరాత్రి హైవేలో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే జోరున వాన పడుతూ ఇంతలో కార్ టైర్ ఫ్లాట్ అయ్యి పక్కన ఆపితే హైవేలో వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా అక్కడ ఏం అర్థం కావట్లేదు. ఆ టైంలో భయంగా కార్ డోర్లన్నీ లాక్ చేసి కూర్చునింది. ఎలారా బాబు రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలనుకునే లోపల వెనక నుంచి అప్పుడే ఆ టైంలో షాప్ క్లోజ్ చేసి ఒక అతను తడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటే ఆమె కార్ చూసి కార్ టైర్ ఫ్లాట్ అయిందని చెప్పి కార్ విండో నాక్ చేస్తే ఆమె భయపడి ఎవడో స్ట్రేంజర్ ఈ టైంలో కార్ డోర్ నాక్ చేస్తాడని చెప్పి భయం వేసి విండో తెరవకుండా ఉంటే ఈ లోపల అతను అర్థం చేసుకొని మ్యామ్ డోర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, డిక్కీ ఓపెన్ చేయండి, స్టెప్ని మారుస్తానని చెప్పి సైకిల్ చేయగానే అర్థం చేసుకొని ఆమె డిక్కీ డోర్ ఓపెన్ చేసింది. మనోడు వాన్లోనే వెళ్ళి ఆ స్టెప్ని టైర్ తీసి టైర్ మార్చి పెట్టేసి ఈసారి వచ్చి మళ్ళీ నాక్ చేశాడు. ఇప్పుడు ఆమె విండో దించి థ్యాంక్ యూ బాబు, చాలా పెద్ద హెల్ప్ చేసావు, ఈ టైంలో ఎలా ఇక్కడ స్టక్ అయిపోతానని భయం వేస్తూ ఉంది, నిజంగా చాలా థ్యాంక్స్ అని పక్క నుంచి బ్యాగ్లో నుంచి డబ్బులు తీసిస్తూ ఉంటే లేదని నేను డబ్బుల కోసం పనిచేయలేదు, మీకు హెల్ప్ కావాలని చేశాను, దీనికి నేను డబ్బులు తీసుకున్నట్టే లేదు మీరు చాలా సహాయం చేశారు, వాన్లో తడుస్తూ నాకు సహాయం చేశారు, ప్లీజ్ డబ్బులు తీసుకోండి అంటే నాకైతే డబ్బు అవసరం అంటే కానీ ఈ పనికి మాత్రం డబ్బులు తీసుకోను, నిజంగా డబ్బులు ఇవ్వాలనుకుంటే నాకంటే ఇంకా ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే వాళ్ళకి నా పేరు చెప్పిచ్చేసానండి, నీ పేరు ఏంటంటే నా పేరు ఆండర్సన్ అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ చెప్పి అతను నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఈమె డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతసేపు అక్కడ ఉండేసరికి ఆకలేసి దారిలో ఒక రెస్టారెంట్ కనపడితే అక్కడ ఆగింది. ఇవి మెనూ కార్డు ఆర్డర్ ఇద్దామని చూస్తూ ఉండి వెయిట్రెస్ ఆ లోపల రంగానే ఇలా పైకి చూడంగానే నిండు గర్భిణి రాత్రి 1 గంట అక్కడ వర్క్ చేస్తుంది. ఈవిడ ఒకసారి ఆశ్చర్యపోయి అదేంటమ్మా చూస్తే ప్రెగ్నెంట్ లాగా ఈ టైం దాకా ఇక్కడ వర్క్ చేస్తున్నా అంటే సారీ మ్యామ్ డెలివరీకి కావాల్సిన ఖర్చులు, డెలివరీ తర్వాత ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన ఖర్చులు మా దగ్గరికి లేక ఇబ్బంది పడితే ఈ టైంలో వర్క్ చేస్తున్నాను, నేను నా హస్బెండ్ చాలా కష్టపడుతున్నాం మ్యామ్ దానికోసం వర్క్ చేస్తున్నా అంటే ఓకే అని చెప్పేసి మీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసింది. ఆమె మొత్తం తీసుకొని వచ్చి తినేసిన తర్వాత ఆమె బిల్ తెచ్చిపెట్టి ఈ బౌల్స్ అన్ని లోపల పెట్టి మళ్ళీ వచ్చేసరికి ఈ ముసలావిడ లేదు. ఏంటన్నా బిల్ కట్టిందా లేదని ఒకసారి ఇలా చూడంగానే దాంట్లో తను పే చేయాల్సిన బిల్తో పాటు ఇంకొద్దిగా ఎక్స్ట్రా మనీ కూడా ఉంది. ఏంట్రా ఎక్స్ట్రా మనీ పెట్టిందని చెప్పి ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యి దాంట్లో ఒక స్లిప్ కనపడుతుంది. ఈ డబ్బులు నేను ఇవ్వలేదండి, నాకు దారిలో ఒకరు సహాయం చేశారు, ఆయన డబ్బులు తీసుకోకుండా ఇంకెవరికైనా డబ్బులు అవసరం ఉంటే ఇమ్మన్నారు, నాకు తెలిసి ఈ డబ్బులు నీకంటే ఇంకెవరికి అవసరం లేదు నువ్వు తీసుకో అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి చాలా ఆనందంగా ఈరోజు నాకు డబ్బులు వచ్చి ఇంకా నేను ఈరోజు నుంచి కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పి 3 గంటలకి డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్ళి ఈ వార్త ఆనందంగా భర్తకి చెప్పాలని చెప్పి వెళ్ళి డోర్ నాక్ చేయగానే వాళ్ళ భర్త డోర్ ఓపెన్ చేయగానే ఏమండి ఈరోజు నుంచి నేను ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, డెలివరీకి కావాల్సిన ఖర్చులన్నీ వచ్చేసాయి, నిజంగా చాలా హ్యాపీ అని చెప్పి వాళ్ళ భర్తని హక్ చేసుకొని ఐ లవ్ యూ ఆండర్సన్ అని చెప్పింది. ఇంతగా భర్త ఎవరో కాదండి, మీకు అర్థమే ఉంటారు. అక్కడ ఆ టైర్ మార్చి సహాయం చేసిన వ్యక్తి ఆ భర్త అండి. ఈరోజు ప్రపంచంలో మీరు ఏది ఇస్తే అదే తిరిగి మీ దగ్గరికి వస్తుంది. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ బ్యాక్. ఇది నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రపంచంలో మంచి చేస్తే మంచి తిరిగి వస్తుందండి. ఇదే మనం నెక్స్ట్ సమాజానికి గిఫ్ట్గా ఇద్దామండి. థ్యాంక్ యూ.